ఇదే మా గోదావరి ఫస్ట్ మెట్టు దాకా వచ్చేసినాయి నీళ్ళు ఉండేది ఆడదాకుంటే నీళ్ళు స్నానం చేస్తుండే ఇప్పుడు అని చేయరాదు స్నానాలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజ 43 వ్లాగ్స్. ఈ రోజు ఏంటంటే మా ఊర్లో గోదావరి దగ్గర అయితే బాగా నీళ్ళు వచ్చినాయని వచ్చినాం. సో ఇది వీడియో. ఈ వీడియోని అందరూ ఫస్ట్ అయితే లైక్ చేయర్రి, అట్లనే షేర్ చేయరి, కింద కామెంట్ చేస్తుర్రి. మనం వీడియోలు చేస్తూనే ఉంటాం. ఇక చలో. సో హలో సో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ నుంచి మేము బ్లాగులు తీస్తాం స్టార్ట్ అయితే. ఆ బ్లాగులు మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్, మేము పక్కన బెల్ ఐకాన్ కూడా గట్టిగా కొట్టేసుకోవాలి. ఇప్పుడైతే బ్రష్ చేసుకొని తేజ నాకు ఫోన్ చేద్దాం. చలో గైస్, ఇప్పుడైతే తేజ నాకు ఫోన్ చేద్దాం. లేచిన పడుకొని లేచిన అంటున్నావు లేవు నష్టా. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands. సో గాయ్స్, ఇదే మన బస్ స్టాండ్ బాసరా. పాల్తీ కొడుకులారా రే. వచ్చాడు 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 వచ్చాడు. సో గైస్, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయినాం గోదావరికి. మన ఊరు ఏం కదా మొత్తం చూపిస్తాం, చూసేరి. ఊరు అంటే మొత్తం ఊరు చూపెట్టాం. గోదావరి కాడ నీళ్ళు వచ్చినాయి. ఇక పోతున్నాం. నేను గంగువాడు కొంటాడు. గంగు మొత్తం దుబ్బనా కామెడీ ఉంటుంది లేదు మరి. చూస్తారా ఇల్లు మొత్తం నడవాలి. పోదామా? మొత్తం నీళ్ళే. చలో దబాయించుకొని పోదాం. నా లోకంలో అన్నీ ఉన్నా యాక్చువల్ ఏంటంటే ఇది రూట్ కాదు, అక్కడికి వెళ్ళి. కానీ అది నీళ్ళకి రోడ్ బ్లాక్ అయింది. ఎవరో గంగు, లేకపోతే అక్కడికి వెళ్ళి చూపిస్తుండే మీకు. సో ఇది మన ఊరు. ఒక టెంపుల్ అనిపిస్తుందా మీకు? చూపిస్తా జూమ్ చేసి. ఆడ మనము అప్పుడప్పుడు రీల్స్ వేస్తాం. ఇక మిగతాది వేరే దగ్గర వేస్తాం. అది కూడా ఒకరోజు మంచిగా కూర్చొని మంచిగా వీడియో తీసి చూపిస్తాం. ఏమంటావు? ఇక పట్టుకో. ఇక అటు చూపించే. ఇట్లా బ్యాక్ కెమెరా తెప్పేసేలా. కనిపించిందా? రూట్ కనిపిస్తుందా? రైట్. పోతున్నాం మరా. చూసింది అయితే మా బాసర గోదావరి నది మూడు రోజులు ఆయన గట్టిగా దంచింది. అయితే ఎట్లా ఫ్లో అవుతున్నాయి వాటర్ చూడండి. ఘోరంగా అయితే ఘోరంగా వచ్చినాయి. 3 రోజులు గట్టిగా వర్షం పడుడికి మేము కూడా వీడియోలు తీస్తలేము. అందుకోసమే ఇక అప్పుడప్పుడు కొద్దిగా ఇచ్చుకుంటూ పోతాం. మీరు కూడా గట్టిగా సపోర్ట్ చేసుకుంటూ పోయి అంటే గంగుబాయ్ అంతే కూర్చోనేడా ఇష్టం. ఇక కూర్చున్నాక మళ్ళీ నీళ్ళు వచ్చినాక మళ్ళీ అదొక బాధ, మళ్ళీ అదొక బాధ. అదే అవునా? అదే అన్న చెప్పురా. రే పూడా బోర్ కాదురా, మొత్తం నీళ్లురా. ఇది ఇప్పుడు వర్షాలు పడితే చూసినావా, అటు మహారాష్ట్ర బాబ్లీ గేట్లు ఉంటాయి చూసినావా, ఆడికి వెళ్ళి ఆడ గేట్లు వాళ్ళు పెడితే ఇది అంత వస్తుంది, గేట్లు వాళ్ళు పెడితే ఇది అంత వస్తుంది కదా. బోర్ గింత అనుకుంటా ఆడ. సో గాయ్స్, ఫైనల్ అయితే మేము గోదావరిలో దుంకనీకి వచ్చినాం. మాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మిస్ కావాలి. అరే గంగు బాగా చెప్పురా. అరే నువ్వు ఓడికి చూత గమాయిస్తున్నారా? దుంకేటాడు ఉంటే సగ్గా దుంకుతుంటే ఆ వీడియో చాలు చేసి 4 మాటలు బరికితే ఎట్లా? అంటే ఇప్పుడు నేను దుంకమంటున్నాను. అట్లా
అట్లా కాదే ఏ నేను ఎందుకు దుంతా, నేను అవునే వీడియో ఛాలెంజ్ పరుకుతున్నా కదా. అప్పుడు చూస్తారు కదా, ఇదే మన గోదావరి బ్రిడ్జ్. అట్లా ఇది మీదకి వెళ్ళి అంటే ఈడికెళ్ళి ఇటు నిజామాబాద్ పోనీకి దారి ఇది. ఇటు పోతే మన బాసర వస్తుంది అవునా. ఇప్పుడు ఏడు నిజామాబాద్ పోమా, స్కూల్ పోవా, స్కూల్ పోవా ఏం సాలి చల్ స్కూల్ బాబు. తెలుసా నీకేందో ఇది గిది గిది. సో గాయస్ ఇది మన సెకండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడైతే. అంటే ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం కన్నా ఎక్కువ అవుతుంది. ఓ అది స్టేట్ కనిపిస్తున్నది రైల్వే బ్రిడ్జ్ అన్నమాట. పోమా పోదాం ఇక, వెహికల్స్ వస్తాయి. బాయ్ చెప్పు అందరికి. బాయ్ కాదు, అక్కడికి వెళ్ళి ఊపట్టాలి ఇంకా వ్యూ గడ గడ అటు స్టేట్కి వెళ్ళి. అవునా నడు, బండి తీస్తా, కాళ్ళు అందుతాయి ఫస్ట్. తీరా చాలే, ఫస్ట్ కిక్కు కొట్టు. కొట్టు. క్లచ్ ఎందుకు కొడుతున్నావు మరి? సో సెకండ్ బ్రిడ్జ్ స్టార్టింగ్ ఇది ఈ దాకా అయింది కదా. అప్పుడు మనం ఆడ ఉన్నాము చూసినావా, అది ఇంకా అది కాలేదు. ఇక ఇది ఇట్లా ఇప్పుడైతే పూర్తి అవుతున్నాయి. ఇది గీంతుంటుంది, ఇది దీని మీకే లైట్ వస్తున్నది బ్రిడ్జ్. మావాడు ఇప్పుడే బండి నడుపుతున్నాడు, ఏమి ఇట్లా గేమ్ లేదు. 6వ తరగతికి అవరా నువ్వు ఏడింటో. ఇక 10వ తరగతి వస్తే నాకు ఈయన కూడా విన్నావు నువ్వు. అయ్యో 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 మలుపుతున్నాడు కూడా ఈవెన్. ఓ ఎత్తరా గాంగ్యా. గోదావరి స్నానాలు మెయిన్ ఎంట్రెన్స్ ఇదే గాయస్. సో గైస్ ఇదే మా గోదావరి. ఫస్ట్ మెట్టు దాకా వచ్చేసినాయి నీళ్ళు. ముందేది ఆడదాకా ఉండే నీళ్ళు స్నానం చేస్తుండే, ఇప్పుడు అని చేయరాదు స్నానాలు. గైస్ ఇదే అన్నమాట గోదావరి. ఇక్కడ అందరు స్నానాలు చేస్తుండే, ఇప్పుడు చేయరాదు ఎందుకంటే నీళ్ళు ఫుల్ అయిపోయినాయి. మళ్ళీ నీళ్ళు తగ్గినాక రవి వచ్చి స్నానాలు చేయదు, దర్శనం చేసుకోవాలి. ఓకే బాయ్ బాయ్. ఈడికెళ్ళి చూస్తే మీకు ఇక వ్యూ కనిపిస్తుంది, ఇంకో వ్యూ అవరా ఇగో.